హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే టాస్క్స్ నడుస్తున్నాయి. ఇవాళ థర్డ్ ఎక్స్ కంటెస్టెంట్స్ పునర్నవి సీజన్ 3 పునర్నవి అండ్ వితిక షేరు హౌస్లోకి వచ్చారు. అయితే వాళ్ళు హౌస్లోకి వచ్చినాక అయితే ఇది ఇక ఫైనల్ కంటెండర్ ఓన్లీ 3 కంటెండర్సే ఉంటారు. ఫస్ట్ కంటెండర్స్ రోహిణి అండ్ అవినాష్ అయ్యారు. ఇలా అయిన వాళ్ళు నిఖిల్ అయితే 2 టాస్క్లు గెలిచి నిఖిల్ అయితే కంటెండర్ అయ్యాడు. అయితే ఈ 3 కంటెండర్సే ఉంటారు. వీళ్ళకే టికెట్ టు ఫినాలే టాస్క్ పెడతారు. అయితే ఒకటి ఫస్ట్ ఫన్ టాస్క్ ఇచ్చారు, ట్రూత్ ఆర్ డేర్ ఆడిపించారు వితిక అండ్ పునర్నవి. తర్వాత నీకు 4 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు వాళ్ళు, గౌతమ్, నిఖిల్, ప్రేరణ అండ్ పృథ్వీ. అయితే సెకండ్ ఏంటంటే ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు. బాక్స్లో ఆయిల్ ఉంటుంది, దాంట్లో నిలబడి కాళ్ళకి మొత్తం ఆయిల్ పట్టించుకోవాలి. రోప్ పట్టుకొని ఒక స్లాంట్ దాని మీద నిలబడి నడవాలన్నమాట. ఈ టాస్క్లో పృథ్వీ అండ్ నిఖిల్ అయితే చాలా బాగా ఆడారు. పృథ్వీది ఒక చిన్న మిస్టేక్ వల్ల పృథ్వీ అయితే గేమ్లోంచి అవుట్ అయ్యాడు, నిఖిల్ విన్ అయ్యాడు. అయితే 2 టాస్క్లో ఈ రోజైతే నిఖిలే గెలిచి నిఖిల్ థర్డ్ కంటెండర్ అయ్యాడు అనమాట, టికెట్ టు ఫినాలే. ఇవాళతో ఇక లాస్ట్ ఇక మళ్ళీ రేపటి నుంచి ఈ ముగ్గురికి కంటెండర్స్కి గేమ్స్ పెడతాడు బిగ్ బాస్. అయితే నిఖిల్కి ఇవాళనే ఫస్ట్ డే ఆడే అవకాశం దొరికింది. మంచిగా ఆడి 2 గేమ్స్ అయితే గెలుచుకున్నాడు నిఖిల్. అయితే ఈ టాస్క్లో పృథ్వీకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. మనము నిన్న నబీల్కి వచ్చింది, మొన్న విష్ణుప్రియకి వచ్చింది. నిన్న మానస్ ఇంకా ప్రియాంక జైన్ వచ్చారు, ఆడిపిస్తే అవినాష్కి సెకండ్ కంటెండర్ అయ్యారు, నబీల్కి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఇవాళ అయితే పృథ్వీరాజ్కి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. అయితే ఓటింగ్స్ చూసినట్టే అన్ని ఓటింగ్ పోల్స్లో గౌతమ్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. అన్అఫీషియల్ ఓటింగ్ పోల్స్లో కూడా గౌతమ్ నిఖిల్కి దగ్గరలోనే ఉన్నట్టే తెలుస్తుంది. అయితే గౌతమ్కి 26% ఓటింగ్ వచ్చింది అఫీషియల్లో. తను చాలా బాగా ఆడుతున్నాడు గౌతమ్, కానీ బ్యాడ్ లక్ గౌతమ్కి అవకాశం వచ్చింది కానీ టికెట్ టు ఫినాలే టాస్క్లో కంటెండర్ కాలేకపోయాడు. నిఖిల్కి 15% ఓటింగ్ వచ్చింది. ఇవాళ నిఖిల్కి ప్లస్ ఎపిసోడే పడుతుంది కాబట్టి ఆయనకి ఓటింగ్ పర్సెంటేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. థర్డ్ ప్లేస్లో నబీల్ 12% ఓటింగ్తో ఉన్నాడు. విష్ణుప్రియ 10% 4th ప్లేస్లో ఉన్నది. 5th ప్లేస్లో ప్రేరణ ఉన్నది 9% ఓటింగ్తో. తర్వాత అవినాష్ 9% ఓటింగ్తో, పృథ్వీ కూడా 9% ఓటింగ్తో, తేజ 8% ఓటింగ్. అయితే ఈ ముగ్గురు అవినాష్, ప్రేరణ, పృథ్వీ అండ్ తేజ ఈ ముగ్గురు లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు. అయితే ఒకవేళ డబల్ ఎలిమినేషన్ అయితే మాత్రం వీళ్ళిద్దరిలో ఎవరన్నా ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఈ ముగ్గురులో ఇద్దరు ఎలిమినేట్ అవుతారు. సింగిల్ ఎలిమినేషన్ అయితే తేజ, అవినాష్, పృథ్వీ ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ కావచ్చు. అయితే ఇంకా షో 2 వీక్సే ఉంది కాబట్టి టికెట్ టు ఫినాలే తర్వాత ఇంకొక టాస్క్స్ ఉంటాయి. తర్వాత మనకి లాస్ట్ వీక్లో ఏవీస్ అవంతా ఫన్ టాస్క్లు అట్లాంటివి ఉంటాయి కాబట్టి అయితే ఈసారి తప్పకుండా డబల్ ఎలిమినేషన్నే చేయాలి. చేస్తే ఒకవేళ షో ఎక్స్టెండ్ చేస్తే ఇంకో 15 days ఎక్స్టెండ్ చేస్తే మాత్రం సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. షో ఎక్స్టెండ్ చేయకపోతే మాత్రం డబల్ ఎలిమినేషనే ఉంటుంది. అయితే ఇప్పుడైతే ఫైనల్ రేస్లో అయితే నబీల్ తొలగిపోయాడు. ఫైనల్ రేస్లో విన్నర్ రేస్లో అయితే గౌతమ్ అండ్ నిఖిల్ అయితే ఇద్దరు విన్నింగ్ రేస్లో వచ్చారు. చూడాలి ఎవరు గెలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.